మోర్ ఆర్ లెస్ ఐ థింక్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు లుక్ ఫర్ కో-ఫౌండర్ ఉంటే బెటర్ అన్న ఇది చాలామంది యాక్చువల్లీ సజెస్ట్ చేస్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు లాట్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్. సో ఒకరితోటి ఇఫ్ యూ వాంట్ టు యునో ఆన్ బోర్డ్ అ కో-ఫౌండర్ ఫర్ యువర్ బిజినెస్, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్? Co-founder కంటే ముందు I want to say one thing. Yes, please. See, we are so glad to have the partners like how we are. We are 4 partners అండి. ఆశిష్, అనురాగ్, సౌమిత్ అండ్ myself. సో ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కో స్కిల్. ఇప్పుడు నేను బికాజ్ నేను టెక్ బ్యాక్గ్రౌండ్స్ వస్తున్నాను కాబట్టి సిస్టమ్స్, ప్రాసెస్, టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలి అనేది నాది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. అనదర్ పార్ట్నర్ వీ హ్యావ్ సౌమిత్, సో హూ టేక్స్ కేర్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ఎ వెరీ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫుడ్. ఈ టేస్ట్ అది తక్కువైంది, ఇది ఇంకొద్ది తక్కువైంది. సో దెర్ ఇస్ అ చెక్ అన్నట్టు. దట్ ఈస్ వన్ అదర్ థింగ్. Third other partner, Ashish, he takes care of the all operations, managers, or interacting with the government officials and all. Ashish and Anurag combinedly take care of that generally. So మాకు ఇట్లా కాంప్లిమెంటరీ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి లక్కీలీ, ఫార్చునేట్లీ we were able to take this forward in a much smoother manner. బట్ ఆబ్వియస్లీ అందరికీ అన్ని ఆర్గనైజేషన్స్లో అట్లా ఉండకపోవచ్చు. దట్ ఈస్ వన్ థింగ్ అండి. అండ్ కో-ఫౌండర్ కాంప్లిమెంటరీ క్వాలిటీస్ అంటే ఇప్పుడు F&Bలో హ్యావింగ్ ఎ కో-ఫౌండర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ ఇస్ ఆపరేషన్ వెరీ వెరీ ఇంటెన్సివ్. సో ఇట్స్ ఓపెన్ ఆన్ ఇప్పుడు మాది తీసుకుంటే 12 నుంచి 12 వరకు. సో దిస్ 12 hours. 12 hours కస్టమర్స్ కీప్ కమింగ్. సి కస్టమర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దెర్ విల్ సమ్ ఆఫ్ ది అదర్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఒక్కొక్కసారి సడన్గా దెర్ విల్ బి GHMC ఫుడ్ సేఫ్టీ అఫీషియల్స్. సో వీ హ్యావ్ టు బీ దేర్. సో ఇప్పుడు నేను ఒక్కడనే ఫౌండర్ అయ్యి ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ అవుట్ ఆఫ్ స్టేషన్, so then it becomes very difficult for to ensure that everything, the SOPs are maintained daily. వెళ్ళి చూసుకోవడము ఒకరే ఫౌండర్ ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఇది ఆపరేషన్ ఇంటెన్సివ్ కాబట్టి. సో హ్యావింగ్ 3-4 పీపుల్ అండ్ ఎవరీ స్ట్రెంగ్స్కి వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు ఉంటే ఇట్స్ బికమ్స్ లాట్ ఈజియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు టెక్నాలజీలో బెటర్ ఉంటారు, ఒక పార్ట్నర్ ఏమో ఫుడ్ టేస్టింగ్, ప్రోడక్ట్ అండ్ ఆ ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇంకొకరు స్ట్రెంత్ అయి ఉండొచ్చు. సో ఇట్లా కాంప్లిమెంటరీ స్కిల్స్ డెఫినెట్లీ ఈ ఇండస్ట్రీలో మాత్రం ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న మైండ్ సెట్ ఎట్లా అంటే, మనం ఎప్పుడైతే వెన్ వీఆర్ గ్రోయింగ్ మనకి చాలా వర్క్ వస్తుంది. అంటే ఆపరేషన్స్, మార్కెటింగ్, స్ట్రాటజీస్, HR, ఫైనాన్స్ ఇవన్నీ మొత్తం ఒకళ్ళే చూసుకుంటూ అనేది జరగని పని. సో మనకంటూ ఒక కో-ఫౌండర్ ఉండి వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే, మనం కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే అది షేర్ చేసుకోవచ్చు వర్క్ అనేది. డెఫినెట్గా ఉండేది. ఇంకోటి ఏంటంటే ఎవరి థాట్స్ వాళ్ళకు ఉంటాయి. ఒక ఇద్దరు కూర్చున్నా, ముగ్గురు కూర్చున్నా థాట్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో నేను మేబీ మార్కెటింగ్లో నేను బాగా స్ట్రాంగ్ అవ్వచ్చు, నేను స్ట్రెంత్ ఉండొచ్చు నాకు. ఇంకొకరికి ఆపరేషన్స్లో ఉండొచ్చు, ఇంకొకరికి ఫైనాన్స్ మీద ఉండొచ్చు. సో ఇవన్నీ ముగ్గురు కూర్చుంటే ఎవరి రోల్ వాళ్ళు పర్ఫెక్ట్ చేస్తే కంపెనీ ఇంకా ఫాస్ట్గా గ్రో అయ్యేది అనేది ఇప్పుడు నేను బిలీవ్ చేస్తాను. బట్ నాకు ఎవరు లేరు ఇప్పుడు ప్రెజెంట్ కో-ఫౌండర్స్ కానీ ఎవరు కానీ. బట్ నేను బిలీవ్ చేస్తాను డెఫినెట్గా. ఎందుకంటే నేను చాలామంది చూస్తున్నా ఇప్పుడు మంచిగా గ్రో అయిన వాళ్ళు, కో-ఫౌండర్ ఇలా పెట్టుకొని టీమ్ని పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ థాట్స్ అన్నీ కూడా వేరేగా ఉంటాయి. అంటే షేర్ చేసుకుంటారు. ఒక చోట కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు మళ్ళీ అగైన్ కాంటాక్ట్స్, నెట్వర్క్. నాకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఇంకో కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కార్తిక్ని తీసుకుందాం, ఫ్లాష్ షూట్ కార్తిక్. ఇప్పుడు వాళ్ళకి కో-ఫౌండర్స్ ఉన్నారు, కార్తిక్ ఫౌండర్, వాళ్ళు కో-ఫౌండర్స్ ఉన్నారు. ఎవరి నెట్వర్క్ వాళ్ళకు ఉండిద్ది. ఒకళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకురావచ్చు, ఒకళ్ళు వెళ్ళి ఇంకేదో ఫైర్ వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ తీసుకురావచ్చు, ఒకళ్ళకి కస్టమర్స్ని కాంటాక్ట్ చేయటం ఎలాగా, ఏంటి మార్కెటింగ్ ఏంటి అనేది ఒక ఈ థాట్ ప్రాసెస్ ఉండేది వాళ్ళకి. సో అందరూ ముగ్గురు కూర్చుంటే వాళ్ళకి డెఫినెట్గా రిజల్ట్స్ కనబడుతుంది. నాకు తెలుసు కాబట్టి ఇంటర్నల్గా నేను చెప్తున్నా. కొంతమంది ఏంటంటే నాకు నేనే హీరో, నా తర్వాత ఎవడు అనేవి పక్కన పెట్టేసి ఈగోలన్నీ కూడా మనం వేరే వాళ్ళని మనం ఓపెన్ మైండ్తో జాయిన్ చేసుకున్నా డెఫినెట్గా అది కంపెనీకి హెల్ప్ అవుతుంది. కొంతమందికి సింగిల్గా చేస్తే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. నేను ఎవరిని ఒక మాట అడగాల్సిన అవసరం లేదు, నేను ఒక చెప్పాల్సిన అవసరం లేదు అని ఒక థాట్లో దేర్ థింకింగ్ ఇస్ వెరీ క్లీన్. అకార్డింగ్ టు మీ, ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ co-founders. The kind of support you get from co-founders is the best thing ever. ఎందుకంటే మనము అగైన్ నమ్మకం is very important. When you're picking a co-founder, it's more important than picking a wife is what I feel. ఎందుకంటే అసలు పొద్దున్న నుంచి నైట్ వరకు మీరు ట్రావెల్ అయ్యేదే నీ కో-ఫౌండర్. 100 ఆలోచనలు ఉంటాయి, 100 థాట్స్ ఉంటాయి, అవన్నీ నువ్వు షేర్ చేసుకోగలిగింది ఈక్వల్ మైండ్ ఉండేది నీ కో-ఫౌండర్కి. సో వెన్ యూర్ స్ట్రక్ సమ్వేర్, దిస్ కో-ఫౌండర్ is always there for you. Again, it's vice versa. And
when you're thinking something big, it is pretty hard to do it alone. Elon Musk did it alone. Absolutely. ఇంకెవరన్నా did it alone. Great. I mean, there's nothing wrong in having two different perspectives. According to me, నాకు కొంచెం బర్డెన్ తగ్గుతుంది ఒక సినారియోస్. ఇప్పుడు నేను బీయింగ్ అ CEO, I handle everything. My co-founders, one person handles finance, one person handles tech. అక్కడ ఏమైపోతుందంటే ఒక 3 pillars ఫామ్ అయిపోయినాయి. ఓకే, దిస్ పిల్లర్ ఇస్ హ్యాండిల్డ్ బై వన్ పర్సన్, అనదర్ పిల్లర్ ఇస్ హ్యాండిల్డ్ బై ఇంకో ఫౌండర్. నేను మొత్తం చూసుకుంటున్నాను. సో ఆ కంఫర్ట్ అనేది మీకు క్రియేట్ అయిపోతుంది. అండ్ వెన్ యూఆర్ గోయింగ్ టుగెదర్ ఇట్ ఈస్ ఫాస్టర్. మీరు 10 రోజుల్లో చేసేది మీ ముగ్గురు కలిసి 3 రోజుల్లో చేస్తారు. సో ప్రోగ్రెస్ ఫాస్ట్గా ఉన్నప్పుడు వై నాట్ హ్యావ్ అ కో ఫౌండర్?